అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఐసీస్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా సంచలన విజయం. 5 వికెట్ల తేడాతో ఆసీస్ భారీ గెలుపు. 180 పరుగులతో చెలరేగిపోయిన జోస్ ఇంగ్లీషు 47.3 ఓవర్లోనే 352 పరుగుల భారీ లక్ష్యాన్ని అలా ఊకగా ఛేదించేసిన ఆస్ట్రేలియా. అదేనండి, మన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా లాహోర్లో గడాఫీ స్టేడియంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ గురించి అండి. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఆసీస్ హిస్టరీ క్రియేట్ చేసిందండి. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా సంచలన విజయం నమోదు చేసిందండి. టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 352 పరుగుల భారీ లక్ష్యాన్ని వెరీ కామెడీగా ఛేదించబడిందండి. ఆసీస్ సూపర్ విక్టరీ సాధించడం జరిగిందండి బాబు. ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో 47.3 ఓవర్లోనే ఈ భారీ లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగిందండి. ఇంకా ఆస్ట్రేలియా బ్యాటింగ్ విషయానికి వస్తేనండి, జోస్ ఇంగ్లీష్ 120 రన్స్తో నాట్అవుట్గా నిలిచి ఆస్ట్రేలియా దగ్గర నెగ్గించాడండి. ఇంకా అతని ఇన్నింగ్స్కి మనం చూసినట్లయితే 88 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్స్లు కొట్టి చివర 6 కొట్టి నెగ్గించడం జరిగిందండి. ఇంకా మ్యాక్స్వెల్ కూడా లాస్ట్లో వచ్చి 15 బాల్లో 32 రన్స్ కూడా వేసి బ్యాటింగ్ చేసి జట్టు విజయాన్ని మనోడు కూడా తన పాత్ర అయితే నిర్వహించడం జరిగిందండి. ఇంకా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూస్తే మనకు మ్యాచ్ షాట్ ఓపెనర్గా వచ్చాడు, 63 రన్స్ కొట్టే మంచి ఓపెనింగ్ అయితే ఇచ్చాడు. ఇంకా అలెక్స్ కేరీ 69 రన్స్తో 2 హాఫ్ సెంచరీలు ఇద్దరు చేసుకున్నారండి. ఇంకా లబ్షన్ 47 రన్స్ కొట్టి మనోడు అవుట్ అయిపోయాడండి. ఇంకా ఇంత ఇంగ్లాండ్ అంత భారీ స్కోర్ కొట్టినప్పుడు కూడా ఆస్ట్రేలియా మరీ ఇంత ఈజీగా కొట్టేద్దని అనుకోలేదు. ఇంత ఈజీగా చేసింగ్ అయితే చేసిందండి. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ వస్తే మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, కార్సీ, ఆదిల్ రషీద్, లివింగ్స్టన్ అందరూ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారండి. ఇక మ్యాచ్ని మనం కరెక్ట్గా చెప్పాలంటే మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 351 భారీ స్కోర్ రన్స్ చేసింగ్ చేయమని చెప్పేసి అయితే మరి ఇంకా ఆస్ట్రేలియా ఇవ్వడం జరిగింది. మరి ఇంగ్లాండ్ బ్యాటింగ్లో మనం చూసుకున్నట్లయితే బెన్ డగెట్ అండి, మనోడు ఏంటండి 160 రన్స్ చేసి పడేసాడండి. మామూలు కొట్టలేదు మనోడు. ఇంకా లాస్ట్ వరకు ఉన్నాడు. ఇంకా చివరిలో అయిపోయాడు కానండి, లేకపోతే డబుల్ సెంచరీ చేసేస్తారేమో అనుకున్నాను నేనైతే. కానీ 160 రన్స్ కొట్టినప్పటికీ సరిపోలేదండి ఆస్ట్రేలియా ముందు. ఇంకా 160 రన్స్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ జో రూట్ మనోడికి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చి 68 రన్స్ చేసాడండి. ఇంకా జోస్ బట్లర్ 23, జోఫ్రా ఆర్చర్ 21, జామీ స్మిత్ 15, లివింగ్స్టన్ 14, ఫిల్ సాల్ట్ 10 రన్స్ చేశారు. ఇంకా ఆస్ట్రేలియా బౌలింగ్లో చూస్తే మనం బెన్ వార్హుయిస్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆడన్ జంపాల్, లబ్షన్ ఒక్కొక్కరు 2 వికెట్లు తీసుకున్నారండి. ఇంకా మ్యాక్స్వెల్కి 1 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఏదేమైనా ఇటువంటి మ్యాచ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఫస్ట్ మ్యాచ్ అండి ఇప్పటివరకు జరిగింది. ఇంత హైయెస్ట్ స్కోర్ రావడం మామూలుగా లేదండి. మ్యాచ్ చూస్తే చివరి వరకు కూడా మంచి కిక్ వచ్చింది. ఒక సూపర్ బిగ్ మ్యాచ్ అయితే చూడడం జరిగింది. అదండి విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.